ఇక్కడ చూస్తున్నాం కదా మహిషాసుర మర్దిని. సో ఇవన్నీ కూడా ఇక్కడ తవ్వకాల్లో బయటపడ్డవే. క్రీస్తు శకం 10 నుంచి 11వ శతాబ్దం. చాముండ ఇక్కడ కూడా 10వ శతాబ్దానికి సంబంధించి. అట్లాగే 9 మంది ఉన్నారు. ఇక్కడ వినాయకుడు ఉన్నారు. తర్వాత నవగ్రహాలు. ఓకే, రైట్. ఇవన్నీ కూడా ఇక్కడ తవ్వకాల్లో బయటపడ్డాయి. శివలింగం, ఆ తర్వాత మహిషమర్ధిని, సప్త మాతృకలు ఇక్కడ చూస్తున్నాం కదా, ఏడుగురు సప్త మాతృకలు, తర్వాత వినాయకుడు. వీరగల్ 11వ సెంచరీ కులనపాక. ఇక్కడ అంటే యుద్ధానికి వెళ్తున్నట్టు గుర్రం పైన సప్త మాతృకలు, ఇంతకుముందు అక్కడ చూసినటువంటి సప్త మాతృకలు. సో చూస్తున్నాం కదా, అంటే వీటితో పాటు ఇక్కడ కూడా సింహం, చేప, ఏనుగు అట్లాంటి ఆకారాలు కూడా వీటిపైన కూడా, ఇది కూడా బయటపడిందే. ఇదంతా కూడా ఇట్లాగే ఉన్నది కదా సార్, తెచ్చిపెట్టలే ఇదంతా. ఇప్పుడు ఇది కంప్లీట్, ఇది అంతా ఏదైతే ఉందో ఈ రూఫ్ కావచ్చు, ఇదంతా కూడా ఈ పిల్లర్స్ ఇవన్నీ కూడా ఇట్లాగే ఉండే. సో దీంట్లో మీరు ఇవన్నీ అరేంజ్ చేసింది వీళ్ళు, పురావస్తు శాఖ వాళ్ళు. రైట్. బ్రహ్మ, శివ అండ్ విష్ణు ముగ్గురు. సో ముగ్గురు కూడా కలిపి ఉన్నటువంటి విగ్రహం చాలా అరుదైనటువంటిది, ఎక్కడ ఉండదు ఎక్కువ. ఇట్లా ముగ్గురు ఉన్నటువంటి బ్రహ్మ, విష్ణు, శివుడు, ఈ ముగ్గురికి సంబంధించినటువంటి చెక్కడం. సో ఇక్కడ మనం చూస్తే అద్భుతం నిజంగా. ఒక ఎంత బాగా మంచి కట్టడం ఇక్కడ చూస్తున్నాం కదా, కోష్ట పంజరం అని 10వ శతాబ్దం క్రీస్తు శకం అప్పటికి సంబంధించినటువంటి శిల్పం. సో దీంట్లో శివుడా సార్? అవును సార్, శివుడు. సో ఇదంతా ఒక ఆలయానికి స్ట్రక్చర్, ఆలయము అన్నట్టుగానా ఇదంతా కూడా? ఆలయం. సూర్యుని విగ్రహం. సూర్యుడు 12వ శతాబ్దం. 12వ శతాబ్దం సూర్యుని విగ్రహం మనం చూస్తున్నాం కదా, చాలా అరుదు. సూర్యుని విగ్రహం కూడా ఎక్కడ కనిపించదు. అంటే ఎట్లా గుర్తించారు సార్? వెనక వైపు రౌండ్ కాదు ఉండి దీన్ని బట్టి గుర్తించారు సార్ సూర్యుని విగ్రహం. ఈ పురావస్తు శాఖ వాళ్ళు గుర్తించి దాన్ని ఇక్కడ పెట్టారు. సో ఇవన్నీ కూడా ఇప్పుడు అంటే ఇక్కడ ఈ 25 కిలోమీటర్ల పరిధిలో దొరికినటువంటి విగ్రహాలు అన్నీ కూడా దేవి దేవతా మూర్తులు. వెనకాల శివలింగం, ఇక్కడ శివ పార్వతుల విగ్రహాలు. ఇది శివ పార్వతులకు సంబంధించినటువంటి విగ్రహం. ఇక్కడ నంది. సో ఆ తర్వాత కుబేరుని విగ్రహం చాలా తక్కువగా, రేర్గా కనిపిస్తుంది. అంటే మనం చూస్తే దాదాపుగా 9వ శతాబ్దంలోనే, 9 నుంచి 10వ శతాబ్దంలోనే ఉన్నటువంటి విగ్రహం ఇది, కుబేరుడిది. సో కుబేరుని విగ్రహం కూడా ఇక్కడ లభించింది. 12వ శతాబ్దం సార్ ఇది విష్ణు యొక్క విగ్రహము. చాలా అద్భుతంగా ఇక్కడనే ఉంది. సో చూస్తున్నాం కదా దీంట్లో. సో ఎంత అద్భుతంగా చిన్నవి కూడా దీంట్లో చెక్కినటువంటి, వేసుకున్నటువంటి ఆర్నమెంట్స్, నగలకు సంబంధించి డిజైన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మనం చూడవచ్చు. ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి నేలలో దొరికినటువంటి విగ్రహాలు ఇవి. శంకు చక్రాలు, తర్వాత ఇక్కడ ఇద్దరు స్వామివారి పక్కన నిల్చున్నటువంటివి. సో ఇక్కడ గద అనుకుంటా. సో ఇక్కడ చెయ్యి కూడా భిన్నమైపోయింది, ఇంకొక చెయ్యి సో భిన్నమైంది. సో ఈ వెనకాల ఉన్నటువంటి ప్రతిరూపాలు, ఈ దేవుడి రూపాలు కూడా దీంట్లో చిన్నగా కూడా ఇక్కడ చెక్కారు ఇక్కడ. రైట్, చూస్తున్నాం కదా. సో శివుని అంటే దాదాపుగా 12వ శతాబ్దం అప్పటివి. ఇది కూడా విష్ణువి. సో విష్ణు విగ్రహం.